ఓ దైవజనుడు ఒక అద్భుతమైన మాటని చెప్పాడు. దేవుడు మన ద్వారా చేయించాలి అని అనుకునే పనులు ఎప్పుడు కూడా మన బలానికి సంబంధించి, మన బలానికి సరిపోయేటట్లుగా ఎప్పుడు ప్రణాళికలు రచించడంట దేవుడు. మీకు అర్థమై ఉండదు, మళ్ళొకసారి నేను చెబుతా. దేవుడు మన ద్వారా చేయించాలి అని అనుకున్న పనులు, బైబిల్ గ్రంథంలో భక్తుల ద్వారా దేవుడు చేయించిన పనులు, మన మీద దేవుడికున్న ప్రణాళికలు, మన కోసం ఏర్పాటు చేసిన పనులన్నీ కూడా మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన స్థాయికి తగ్గట్టు ఎప్పుడు కూడా దేవుడు పనిని ఏర్పాటు చేయడంట. మరి ఎలా అంటే, మన శక్తికి మించిన పనులు మనకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. మన జ్ఞానానికి మించిన పనులు మన ద్వారా చేయించాలి అన్నది దేవుని సంకల్పం. మన బలానికి మించిన పనులు మన ద్వారా చేయించాలని ప్రణాళికలు రచిస్తూ ఉంటాడంట. ఇంకొక మాట, శ్రమలేమో మనం సహించగలిగిన దానికంటే ఎక్కువ రావు. మనం ఎంతైతే సహిస్తామో, మన స్థాయి ఎంతో, మనం ఎంత శ్రమ వస్తే తట్టుకొని నిలవగలుగుతామో అంత శ్రమనే పంపిస్తాడు అవసరాన్ని బట్టి. ఉంది కదా, మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపబడనివ్వడు. శ్రమలు, ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఒక మాట, మీ జీవితంలో ఏ ఏ శ్రమలతో మీరు నలిగిపోతున్నారో అవి మీ శక్తికి మించినవేమీ కాదు. మీరు మోయలేని భారాలేమీ కాదు. నీకు స్టామినా ఉంది, నువ్వు భరించగలుగుతావు, తాలుకోగలుగుతావు, నిలవగలుగుతావు. అందుకే ఆ పరిస్థితుల్లో గుండా దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నేను చెప్తున్నాను, చస్తే పోయిద్ది, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, ప్రాణం తీసేసుకుంటే పోయిద్ది, బాధలు ఎక్కువైపోయినాయి, శోధనలు ఎక్కువైపోయినాయి, అమ్మో ఇంక నేను బ్రతకలేను, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, అందరూ బాగున్నారు కదా. మనకు చూపుకు అలా కనపడుతుంది, అందరూ బాగున్నారు, నాకే ఇలాంటి శ్రమలు శోధనలు వచ్చినాయి అన్నట్టు. కానీ నేను చెప్పనా, ఎవరికి ఉండాల్సిన భారం వాళ్ళకుంది. ఏ చెట్టుకు తోలే గాలి ఆ చెట్టుకి తోలుతానే ఉంటుంది. నాకే ఎందుకు? అందుకే భక్తుడు అంటాడు, మీకు ఏదో వింత సంభవించినట్లుగా ఆలోచించుకోమాకండి. లోకంలో ఉన్న వాళ్ళకి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తున్నాయి, లోకంలో ఉన్న వాళ్ళకి బాధలు ఎలా కలుగుతున్నాయో మీకు కలుగుతున్నాయి. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే, మొయ్యలేని భారాలేం మోపడు. నువ్వు ఎంతైతే మొయ్యగలుగుతావో అంతే పెడతాడు. అది కూడా అవసరాన్ని బట్టండి. ఆయన పోలిక మనలోనికి రావడం కోసం అండి. దేవుని రూపులోనికి మనం రావడం కోసం కొన్ని శ్రమల్ని అనుమతిస్తాడు. శ్రమలేమో మన శక్తికి లోపుగా పంపిస్తాడు, మన ద్వారా జరగాల్సిన పనేమో మన బలానికి మించిన పనులు, ప్రణాళికలు మన కోసం రూపించాడు దేవుడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఆ రోజు ఏలియాతో అన్నాడు చూడండి, నా ప్రాణం తీసేసుకోయా అని పోయి బదరీ వృక్షం కింద కూర్చున్నాడా, నిరాశ పడిపోయి, నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి, కృంగుబాటులోనికి వెళ్ళిపోయి, ఇంకా చేసిన సేవ జాలయ్యా, నా ప్రాణం తీసుకోయా అంటే, దేవదూత ద్వారా దేవుడిచ్చిన మాట ఏంటి, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కోసం సిద్ధంగా ఉంది. నువ్వు ఎప్పుడు నీ బలాన్ని చూసుకొని అంచనాలు వేసుకో. మాకు జీవితంలో పొర్రపాటును కూడా ఏమీ చేయలేవు. రాసి పెట్టుకోండి. దేవుని పని నువ్వు చేయాలి అని అనుకున్నప్పుడు నీ జ్ఞానాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ శక్తి సామర్థ్యాలను బట్టి నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా, నా వల్ల ఏటట్టయితే నేను అడుగేద్దాం అన్నట్లుగా కనుక నువ్వు ఆలోచనలు చేసేటట్లయితే జీవితాంతం అక్కడే కూర్చుంటావు. ఇక కదిలేది లేదు, మెదిలేది లేదు. పాటలు మాత్రం పాడుకుంటూనే ఉంటాం. అసాధ్యమైనది ఏమున్నది. ఇంకా అప్పుడప్పుడు కూడా పాడే పాటలు కొన్ని ఉంటాయి. ఏం పాటలు అంటే, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకపోతున్నానయ్యా, నిలవాలని ఉన్నా నేను నిలవలేకపోతున్నాను ప్రభువా, చెయ్యాలని ఉన్నా సేవ చేయలేకపోతున్నాను. ఎందుకు? కదిలిన ప్రతిసారి మన వల్ల అయిద్దా, మనం చేయగలుగుతామా, మనకంత టాలెంట్ ఉందా, మనకంత జ్ఞానం ఉందా, అంత కెపాసిటీ మనకుందా? నేను నమ్మకం నా వల్ల ఎక్కడైద్ది? దానికి పెట్టి పుట్టుండాలి. ఏంటి, దానివల్ల వేరుగా ఉంటారు, దానికి ఒక లెక్క ఉంటుంది. ఏమండిద్ది? లెక్క ఉండదు, తెక్క ఉండదు. కావచ్చు మనం అలా అనుకుంటూ ఉంటాం. దానికి ఒక లెక్క ఉండిద్ది. దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు వేరుగా ఉంటారు, వాళ్ళు స్పెషల్గా పడతారు అని అలా అనుకుని ఊహల్లో ఉండిపోతూ ఉంటాం. అయితే దేవుని మాట, నీ కోసం దేవుడు ఏర్పాటు చేసిన సేవ, ఆశీర్వాదం, ప్రయాణం అన్నీ కూడా నీ శక్తికి మించినవే. మరి ఎలా జరుగుతాయి?
అంటే నీ శక్తి చేతను బలము చేతను కాదు, అది దేవుని ఆత్మ ద్వారా ఆయన నిన్ను వాడుకొని జరిగిస్తాడు. గట్టిగా ఎప్పుడు జరిగిస్తాడు? ఎప్పుడైతే నువ్వు అడుగు ముందుకేస్తావో విశ్వాసాన్ని బట్టి, అప్పుడు ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. గొల్యాతు వచ్చి సవాళ్ళు విసురుతున్నాడు. 40 రోజులు వాళ్ళ బలాన్ని చూసుకొని, జ్ఞానాన్ని చూసుకొని భయంతో వెనక ఉండిపోయారు సైన్యం అంతా. చిన్నప్పటి నుంచి మంచి విద్య నేర్పరగలిగిన వాళ్ళు, యుద్ధ విద్యలన్నీ బాగా తెలిసిన వాళ్ళు అని చూడగానే వాళ్ళని చూసుకుంటున్నారు, వాడిని చూస్తున్నారు, వాళ్ళని చూసుకుంటున్నారు, వాడిని చూస్తున్నారు, వాళ్ళని చూసుకుంటున్నారు. ఎవడైనా వెళ్దామంటే ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావు నీ మొఖం, నువ్వు నీ మొఖం, వాడు ఎంత ఉన్నాడురా, వాడి చేతిలో ఆయుధం ఎంత ఉందిరా, దెబ్బకు చచ్చిపోతాం, భార్య పిల్లలు గలవాడు, ఎందుకు నీకెందుకు కాలుకుండా కూర్చో అని వాడిని చుట్టం, వీళ్ళని చూసుకోవటం. కానీ అక్కడికి ఒకడు వచ్చాడు, వాళ్ళందరిలో లిస్టు పెడితే బలహీనుడు ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? దావీదు అంటారు. ఎందుకంటే యుద్ధం విద్య తెలియదు, జ్ఞానం లేదు, అసలు యుద్ధం ఎలా చేయాలో ఏమీ తెలియదు. గొర్రెలు గాయటం అయితే బాగా తెలుసు. అసలు యుద్ధం అనేదే తెలియని వాడి చేత యుద్ధం తెలిసిన వాళ్ళు చేతగాక నిలబడి ఉంటే దావీదును దేవుడు వాడుకొని గొల్యాతును కూల్చాడు. అయితే దానికి ముందు జరిగిన పని ఒకటి ఉంది. ఏంటి చెప్పండి? ఏంటది? చావో రేవో నేను మాత్రం అడిగేస్తాను, వాడు నా దేవుడిని అనే మాటలు వెంట నేను ఉండలేను, అటు ప్రాణం తీయాల్సిందే లేకపోతే నా ప్రాణం పోవాల్సిందని విశ్వాసంతో అడుగు వేయడానికి నా దగ్గర ఏమన్నా యుద్ధ నైపుణ్యత ఏమన్నా ఉందా? విలు విద్య తెలుసా? కత్తి విద్య తెలుసా? ఏ విద్యలు తెలుసు నాకు? ఒక తోలు బొమ్మలాగా నా దేవుని కోసం నేను అడిగేస్తున్నాను. యుద్ధము యెహోవాదే అని అడిగేశాడు. తనకు తెలిసిన దాంతోనే ఆ కుక్కలు, నక్కలు, క్రూర మృగాలు గొర్రెలు తినడానికి వచ్చినప్పుడు ఒడిసెల్లో రాయి పెట్టి తిప్పి కొట్టి తరిమే దాన్నే తీసుకొని తనకు తెలిసిందా ఇసిరాడండి. ముందు అడిగేసాడండి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, యుద్ధ నిపుణుడు కాదు, కానీ మరి అందరి వల్ల కానిది అతని ద్వారా అయ్యేటట్లు చేశాడు. కారణం అడుగు వేశాడు. ఈరోజు గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళందరూ ప్రారంభంలో బలహీనులుగానే కనపడ్డారు, ఏమీ తెలియని వాళ్ళుగానే కనపడ్డారు. మీకు తెలుసో లేదో, వాడబడిన ప్రతి దైవజనుడిని చాలామంది తృణీకరించిన వాళ్ళే, చేత కాదు నీకు అన్నోళ్ళే, నీ ముఖం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా అన్నోళ్ళే. కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచి యెహోషువలాగా ధైర్యంతో అడుగు ముందుకు వేశారు. దేవుడు వాళ్ళ ద్వారా చేయించాలి అని అనుకున్న ఆశీర్వాదకరమైన సేవను చేశారు, అనేకుల్ని రక్షించారు, విశ్వాస వీరులుగా పరలోకం చేరుకున్నారు.